2024 సార్వత్రిక ఎన్నికలు నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుండి పోలింగ్ కేంద్రం వద్ద పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరారు. ఈ సందర్భంగా బరిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నెల్లూరు భుజభుజ నెల్లూరులోని 25వ డివిజన్ 58, 59, 67 పోలింగ్ బూత్ నందు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడి పోలింగ్ అధికారులు గట్టి బందోబస్తు చేశారు. భుజభుజ నెల్లూరులోని పోలింగ్ సజావుగా జరుగుతుందని వైసీపీ నాయకులు పెర్నాటి కోటేశ్వరరావు తెలిపారు. కొంత సమయం మొరాయించిన ఈవీఎం మిషన్లను వెంటనే సరిచేసి ప్రశాంతంగా పోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలందరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 25వ డివిజన్లో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ భుజభుజ నెల్లూరులో 11 బూతులు ఉంటే 11 బూతుల్లో కూడా ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇటు పోలింగ్కి సహకరిస్తూ పోలీసులకు మరియు పోలింగ్ అధికారులకు పూర్తి సహకారం అందిస్తున్నారు. ప్రజలు కూడా తమ యొక్క ఓటు హక్కును ప్రశాంతంగా ఓటు హక్కు నిర్వహించుకుంటున్నారు. ఈరోజు అన్ని రకాలుగా ఓటు హక్కును ఉపయోగించుకున్నటువంటి ప్రజలకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా కాలు చాలా ఇన్ఫెక్షన్ అయింది. నేనైతే ఓటు వేయడానికి రాలేనని అనుకున్నాను, కానీ బూత్ వాళ్ళు సహకరించారు. నాకు వెహికల్ పంపించారు, వీల్ చైర్ అరేంజ్ చేశారు. ఎంత టైం పడుతుందో నేను వెయిట్ చేయలేను, కొంతసేపు కూడా నేను నిలబడలేను. 2 కాళ్ళు నాకు చాలా ప్రాబ్లం. కానీ వితిన్ ఒక 5-10 మినిట్స్లోనే నేను నా ఓటు హక్కు వినియోగించుకోవడానికి బూత్ వాళ్ళు ఎంతో సహకరించారు. ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు 25వ డివిజన్ 58, 59, 67 బూత్లో కోటేశ్వర రెడ్డి గారి పర్యవేక్షణలో ప్రశాంతంగా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి వృద్ధులు, యువకులు, వికలాంగులు, ఎన్ననక మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్నారు. మేమందరం కూడా స్వతంత్రంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటు హక్కును వినియోగించుకోగలిగాము. మా ఓటు హక్కును వినియోగించుకున్నాం.